ఫస్ట్ జడ్జి మా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఫస్ట్ స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత కేసు నడిచింది. కోర్టు కూడా ఏం చెప్పిందంటే వీళ్ళకి ఎక్కడ ఇచ్చిన తర్వాతనే వీళ్ళ ఇల్లు తీయాలా, అప్పటిదాకా వాళ్ళ ఇల్లు జోలికి పోవద్దంటే ఆ ఎంఆర్ఓ వెంకటలక్ష్మి ఉంది కదా, ఆమె అక్కడికి పిలిచింది. అది కూడా కోర్టు లాగానే అమ్మ ఏదుండే ఇక్కడ చెప్పుకోండి మీరని చెప్పింది. సరేలేని మాకు ఏం చెప్పుకున్నాం, మాకు ఇక్కడనే కావాలి, మా రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు ఉన్నాయి ఇల్లు మేడం, మేము ఇక్కడనే ఉంటాం, మేము ఇక్కడ నుంచి వెళ్ళామని అందరం చెప్పినాం. కొంతమంది ఏం మాట్లాడలేకపోయాం, మేము చెప్పినాం. సరే అని చెప్పి వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకుంది అందరివి. తీసుకొని ఏం చేసింది, అది పోయి కోర్టు ప్రొడ్యూస్ చేసేసింది. ఏమని వీళ్ళు ఎంక్రోచ్మెంట్ అని చెప్పి వీళ్ళు ఒప్పుకుంటున్నారు, వీళ్ళంతా వీళ్ళ పోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి మోసం చేసి ఆ నెక్స్ట్ డే పోలీసులను 300 మంది పోలీసులను అట్లా తీసుకొని వచ్చి ఒక్కొక్కరు ఇళ్ళకి ముంగట నిలబెట్టి దోచన గుంజుకెళ్ళి ఇళ్ళలు గులగొట్టించింది. ఇది నేషనల్ ఎస్సీ కమిషన్కి వెళ్ళినప్పుడు మా మామయ్య వాళ్ళ మమ్మీ అంటే అమ్మ ఉన్నప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ 75 ఇయర్స్ దగ్గర అప్పటి నుంచి కొనుక్కున్న జాగా, ఇది కబ్జా చేసుకున్న జాగా, ఇది కొనుక్కొని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, మా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా అవి కూడా ఉన్నాయి. కబ్జా చేసుకున్న జాగా అయితే కాదు. అంటే రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నా కానీ అధికారులు కూల్చారంటే వాళ్ళు వచ్చి ఇట్లా కూల్ చేస్తున్నా నోటీసులు ఇచ్చినప్పుడు మీరేం మాట్లాడారు? అట్లా ఏమి ఇవ్వలేదు. నేను ఇట్లనే వచ్చారు నోటీసులు, అమ్మ ఇట్లా మీకోసం అంటే ఎందుకు వచ్చారని అడిగాను కూడా. మేము క్వశ్చన్ చేసి ఎందుకు వచ్చారంటే లేదమ్మా మీకు మంచిగా మీకు న్యాయం చేయడానికే మీకోసమే ఆలోచించి వచ్చాము మేము, ఈ పేపర్ తీసుకున్నట్టే అన్న కోర్టు నుంచి వస్తుంది కదా మాకు ఏదైనా, మీరెందుకు ఇస్తున్నా అంటే లేదు మామూలుగా నార్మల్గా ఇస్తున్నామన్నారు, మీ మంచి కోసమే అదేం చెప్పా ఇచ్చారు, మేము తీసుకోమంటే తీసుకోమని చెప్పాం. మేము తీసుకోలేదని చెప్పేసి దౌర్జన్యంగా ఇంటి అంటే వాల్కి అంటబెట్టడం, గోడలకు అంటబెట్టడం చేయడం వెళ్ళిపోయారు. అది కూడా నోటీస్ కాదు, జడ్జి అసలు ఇవ్వలేదు నోటీస్, ఇల్లు తీయమని నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కోర్టులో ఇష్యూ అయినప్పుడు జడ్జి ఏం చెప్పాడు, 2 వీక్స్ తర్వాత నేను చెప్తాను అన్నాడు, కానీ మీరు వెళ్ళి రోడ్ ఏమని చెప్పలేదు. ఆ రోజు కూడా ఇలా వచ్చి మోసం చేసి ఇట్లా ఏదైనా మాట్లాడితే మేము కోర్టు నుంచి ఏదైనా కోర్టు నుంచి చేస్తున్నామన్నారు. మరి అదే కోర్టు చెప్పింది కదా వీళ్ళకి అక్కడ ఇచ్చిన తర్వాత తీయాలని, మరి అదెందుకు పాటు ఇవ్వలేదు? ఇక్కడ 100 రోజులు టెంట్ వేసుకొని కూర్చున్నాం మా ఇల్లు ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలేమని. అది కూడా ఎట్లా చేసినారంటే దౌర్జన్యంగా మబ్బుల 4 గంటలకు రావడము, టెంట్ వీకేయడం. అప్పుడు కూడా 100 మంది పోలీసులు ఇట్లా అంటే రాత్రి తీసుకెళ్ళిన దొంగలను తీసుకెళ్తారు కూడా అటు మబ్బుల 4 గంటలకు అందరిని తీసుకొని వెళ్ళడం. ఇక్కడ ఇదే ప్లేస్లో కట్టెల పొయ్యిలు పెట్టుకొని ఇక్కడ వండుకోదిన్నాం మేము. 4-5 నెలలు ఇక్కడ వండుకోదిన్నాం, టెంట్లో వండుకున్నాం. మబ్బులు 5 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చి మగవాళ్ళను గల్లబట్టి బయటకి రోడ్డు మీద కీడ్చిరు. లేడీస్ పోలీసు వచ్చి మెడలు బట్టి జుట్టు బట్టి బయటకు నొక్కేసిరండి. రెంట్ కట్టుకుంటే మేము బతకలేకపోతున్నాం. మేము ఇక్కడ ఒక్కొక్క 60-70 లక్షల ప్రాపర్టీ, ఇంత ప్రాపర్టీ వదులుకొని మేము ఎక్కడ పోయి ఉంటాం సార్? పోనీ మాకు ఎక్కడైనా ఆదాయం చూపించి మేము ఇక్కడ ఉండమా, మీకు ఇక్కడ ప్లేస్ ఇస్తున్నాము, మీకు ఇక్కడ ఇల్లు ఇస్తున్నాము, మీరు అక్కడ పోయి ఉండండి, ఇది రోడ్ వేస్తున్నాం ఇక్కడ అని మాకు ఏమని చెప్పి మాకు ఎక్కడైనా నివాసం చూపించి ఇక్కడ ఇల్లు కూలగొట్టాలి. మాకు ఏది చూపించలేదు, ఏ ఆధారం చెప్పలేదు. ఇంట్లో సామాన్లన్నీ దన్న రోడ్డు మీద పడేసారు. 100 మంది 150 మంది పోలీసులు. శతాబ్ది అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి ఏంటంటే ఇది వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. వాళ్ళకి అక్కడ నుంచి వే ఉంది వెళ్ళొచ్చు కదా, ఇదే రోడ్ కావాలంట, ఇదే దారి కావాలంట వాళ్ళకి. అది అపార్ట్మెంట్ కూడా 25 ఇయర్స్ కింద కట్టింది, ఇది 75 ఇయర్స్ నుంచి ఉన్నది. కొంచెమని ఉండాలి కదా, ఆలోచించాలి కదా. వాళ్ళు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక దారి చూపించే కదా వాళ్ళు పర్మిషన్ తీసుకుంది. వాళ్ళకి ఆ పర్మిషన్ లేని వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఇయ్యారు కదా. మళ్ళీ వాళ్ళకి వేస్ట్ చూపించినాకనే ఇచ్చినాక మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఈ రోడ్డు కావాలని ఎందుకు అడుగుతున్నారు? అదంతా వాళ్ళు వేసింది కూడా కాదండి. ఇక్కడ ఉన్న వీళ్ళు ఏదో వాళ్ళకి రోడ్డు పెద్దగా అయితే ఇది మల్టీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి వీలవుతుంది అని చెప్పేసి మా మీద ఇది దౌర్జన్యం అండి, అంతే. ఇది మాకు 93 నుంచి నడుస్తుంది. 93లో కూడా కేసు నడిచింది. 2006లో అది కొట్టేసారు, అది మా ఫేవర్కి వచ్చింది. దాని తర్వాత ఇంకొక అడ్వకేట్ ఉన్నారు ఈ శతాబ్ది అపార్ట్మెంట్స్లో, వాళ్ళు మళ్ళీ మా మీద కేసు వేసి దాన్ని మళ్ళీ నడిపిస్తారు. ఈ గోవింద్ రెడ్డి అని చెప్పేసి, పంకజ్ రెడ్డి, ఇంకో శ్రీధర్ రెడ్డి అని ఉన్నారు, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. మా అడ్వకేట్ మా దౌర్భాగ్యం ఏంటంటే మా అడ్వకేట్ కరోనాలో చనిపోయాడు. దాని తర్వాత మాకేం పెద్దగా తెలియలేదు. లాస్ట్ నోటీస్ వచ్చే వరకు కూడా మాకు ఐడియా రాలేదు. దాని తర్వాత ఆ నోటీస్ వచ్చినాక మేము మళ్ళీ అడ్వకేట్ని అప్రోచ్ అయితే మయూర్ రెడ్డి అని అడ్వకేట్ని అప్రోచ్ అయినాము. వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ ఒకటే రెడ్డి గారు మీరు పక్క కేసు కొట్లాడొద్దు, పక్క జరిపోవాలి అంటే మయూర్ రెడ్డి గారు పక్క జరిపారు. అంత దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. దానివల్ల మళ్ళీ ప్రభాకర్ సార్ కన్సల్ట్ అయ్యి ఆయనంత మాట్లాడితే అమెండ్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం మేము.